హాయ్ గాయ్స్, అందరికీ ఎండాకాలం అయితే వచ్చేస్తుంది. మరి ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు అయితే మామిడికాయ కట్ చేసుకుని ఆ మామిడికాయలో ఉప్పు కారం వేసుకుని తింటే వాళ్ళకి తెలియని ఒక ఆనందం అయితే వస్తుంది. ఆ మామిడికాయ కొని కన్నా దొంగతనం చేసి తిన్న వాళ్ళు మాత్రం ఎక్కువ మంది అయితే ఉంటారు నాకు తెలిసి. అందులో నేను కూడా ఒకరిని, అందరూ కూడా మీరు కూడా ఒకరు. కానీ మరి ఈ మామిడికాయలు ఈ హైదరాబాద్ లో మరి మనం దొంగతనం చేయడానికి అయితే కుదరదు. కానీ మరి మనం అయితే ఎక్కడ ఉప్పు కారం వేసుకుని తినొచ్చు అన్నది అయితే మరి చాలా మందికి అయితే కుదరదు ఈ బైజీ లైఫ్ లో. కానీ ఇక్కడైతే ఒక బండి అయితే, ఒక అక్క అయితే ఇక్కడికి మనకి ఈ బండి అయితే సెటప్ చేస్తుంది అనమాట. ఈ బండి పేరు వచ్చేటప్పటికి శ్రీ భాగ్యలక్ష్మి ఫ్రూట్స్ అయితే ఇక్కడ బండి పేరు అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి అయితే ఈ బండి అయితే మనం అయితే చూడొచ్చు. సుమారుగా ఇక్కడైతే మనకి ఒక 5 డజన్ల కాయలు మామిడికాయలు అయితే ఉన్నాయి. ఇక్కడికి మనం చూసుకోండి, ఒక్కసారి ఇలాగైతే రావచ్చు, కొంచెం ఫ్రంట్కి అయితే రావచ్చు. బండి అయితే చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా మంది అబ్బాయిలు కూడా చేయలేంది. ఇక నేను అక్కనైతే చూపించదలుచుకోలేదు, కానీ ఇక్కడ అక్క అయితే ఓన్ గానీ ఈ బండి అంతా కూడా డిజైన్ చేసుకుని ఇక్కడ ఒక మంచిగా తన కాళ్ళ మీద తానైతే బ్రతుకుతుంది. అక్క ఇది ఎంత ఇప్పుడు మనం ముందుగా మనం మాట్లాడుకుంటే ఈ పీసెస్ ఉన్నాయి కదా, మీరు కొంచెం ఫ్రంట్కి అయితే రావచ్చు. ఇవి సేల్ ఎలాగంటే మనకి కిలో వచ్చేటప్పటికి, కిలో ఎంత, కిలో కాయలు వచ్చేటప్పటికి మనకి కట్ చేసి ఇక్కడ కాటాలు వేసుకుని అయితే ఇస్తుంది. ఈ కిలో కాయ వచ్చేటప్పుడు మనకైతే 240 రూపీస్ అనమాట ఇవి. అలాగే ఈ సైడ్ మనం అయితే చూస్తున్నాం కదా, ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో 3 పీసెస్ వచ్చేటప్పుడు 20 రూపీస్ అంట. అలాగే మనకి ఇందులోనే మన ఫేవరెట్ ఉప్పు కారం కూడా ఇందులోనే మిక్స్ చేసి అయితే ఇచ్చేస్తుంది అక్క. ఈ పేపర్ లో పెట్టి మనకి ఒక 3 ప్లేట్స్ అయితే ఇందులో 3 ముక్కలు వేసి, అలాగే ఇందులో వేసి మాత్రం ఇచ్చేస్తుంది. ఈ కాయలు కూడా చూడొచ్చు. వీటిని నాకు తెలిసి పంగిరిపిల్ల అంటారు అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే పంగిరిపిల్ల, అలాగే కొబ్బరి మామిడి కూడా దీనికంటే ఒక స్పెషల్ అయితే ఉన్నది ఈ బండికి. ఇది చూస్తుంటే ఈ కాయ ఉన్నది కదా, అక్క మొత్తం శుభ్రం కట్ చేసుకుని ఇలా మనకి ఇక్కడైతే ఈ కాటాలు వేస్తుంది. 1 కిలో వచ్చేటప్పటికి 240 రూపీస్. ఈ ఒక్క కాయ వచ్చేటప్పుడు మనకి 700 గ్రాములు అయితే ఉన్నది అనమాట. ఇలా ఒక్క కాయ నాకు తెలిసి ఈ ఒక 2 కాయలు అయితే 1 కిలో కింద అయితే వెళ్ళిపోతాయి అనమాట. మనం ఈ కాయలు అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి అనమాట. అక్క వాళ్ళు కూడా కొనుక్కునే తీసుకొస్తారనమాట. వాళ్ళు కూడా కిలో లెక్క కాయలు కొనుక్కున్నా మనకి ఇక్కడికి వచ్చేది సేల్ అయితే చేస్తారు. ఇక్కడే శుభ్రంగా దీని అయితే కడిగి ఈ కాయల్ని చాలా శుభ్రంగా మనకైతే అందిస్తుంది అక్క. అలాగే ఇక్కడ మనం అయితే చూడొచ్చు, నైట్ అయ్యేటప్పటికి మనం ఇక్కడైతే చూడొచ్చు అక్క లైట్స్ కూడా ఇక్కడైతే ప్లాన్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ ఈ లైట్స్ పెట్టి ఇక్కడ మనకి సేల్ అయితే చేస్తుంది A to Z. ఇక్కడ చూసుకుంటే సుమారుగా ఒక 2 లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే మరి మీరు ఎవరైనా సరే ఒకవేళ మామిడికాయలు కావాలనుకుంటే ఈ స్కానర్కి మీరు 20 రూపాయలు పంపితే అక్క మీకు మామిడికాయలు అయితే ఇచ్చేస్తుంది. అంటే మీరు అక్కడ ఉండి అయితే పంపకండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి. మరి ఈ బండి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అంటే దీని మీద నాకు తెలిసి సుమారుగా అక్కని అడిగితే ఒక డైలీ ఒక 20 to 30 ప్లేట్స్ వరకు సేల్ చేస్తుందని అయితే చెప్పింది అనమాట. ఓన్గా తన కష్టం మీద తనైతే బ్రతుకుతుంది. ఇక్కడ అన్న వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళే అనుకుంటా నాకు తెలిసి ఈ బండి. కానీ వాళ్ళు అయితే చెప్పని అంటున్నారు, కెమెరా ముందుకు రానంటున్నారు. బై ద వే ఏదైనా సరే ఒక ఆడపిల్ల ఇలా చేయడం అన్నది అయితే చాలా గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి సేల్ అయితే ఇస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి ఏవైతే మామిడికాయలు ఉన్నాయో ఈ టెంకలు రావట్లేదు ఇది, ఈ టెంకలు కూడా ఇవి కూడా మనకైతే కట్ చేసి శుభ్రంగా ఇవి కూడా మనకి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇవైతే చాలా బాగుంది అనమాట. ఈ బండి కూడా బాగుంది. ఈ ముక్కలు అయితే మనకి ఆచారం అనమాట. చిన్నప్పుడైతే నాకు తెలిసి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు అయితే తింటారు, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు మాత్రం పక్క గోడలు దూకి తిన్న వాళ్ళు, మీ డ్రీమ్స్ అయితే పక్క అయితే ఉంటే మీరు తప్పకుండా ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి మీరు కూడా ఈ కృష్ణగాంధీ పార్క్ దగ్గరికి వస్తే మాత్రం తప్పకుండా ఈ మామిడికాయలు తినకుండా అయితే మాత్రం ఉండండి. గాయస్, మనం ఇక్కడ ఓవరాల్ గా అయితే చూసామన్నమాట. ఈ మామిడికాయల బండి అయితే ఒక మంచి సక్సెస్ఫుల్ గా అక్కదైతే రన్ అవుతుంది. మరి ఈ సీజన్, ఈ మామిడికాయల సీజన్ అయితే మళ్ళీ పోతే మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హైదరాబాద్ లో ఈ కృష్ణగాంధీ పార్క్ ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా ఈ మామిడికాయల బండి అయితే టేస్ట్ చేయండి. ఇది మార్నింగ్ మనకి 9 కి అయితే అక్క అయితే ఓపెన్ చేస్తుంది. ఈవినింగ్ 9 వరకు కూడా ఇక్కడైతే ఉంటుందని అయితే మనకైతే చెప్పింది. మరి ఇదైతే చాలా సవక, చాలా తక్కువ ధరకే మరి మనకి మామిడికాయలు అయితే అందిస్తుంది. మరి సీజన్ పోతే మళ్ళీ రాదు. కాబట్టి మీరు తప్పకుండా అయితే ఈ మామిడికాయలు అయితే టేస్ట్ చేసి ఈ టేస్ట్ ఎలా ఉన్నది అన్నది మాత్రం కింద అయితే కామెంట్ చేయండి.